your valuable thoughts. Next, impression by tobacco progressive farmers. Gadde Sheshgir Rao garu from Northern Light Soils of Andhra Pradesh. వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. వేదికను అలంకరించినటువంటి పెద్దలు త్రిలోచన్ మహాపాత్ర గారికి, అలాగే డాక్టర్ ఆర్సి అగర్వాల్ గారికి, అలాగే ఈ సమావేశానికి వచ్చినటువంటి వైస్ ఛాన్సలర్ డాక్టర్ శారదా జయలక్ష్మి గారికి, అలాగే టి జానకిరామ్ గారికి, పద్మరాజు గారికి, సురేష్ గారికి, అలాగే మా డైరెక్టర్ ఎం శేషమాధన్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే సీనియర్ సైంటిస్ట్ ఎంతోమంది 77 సంవత్సరాలుగా సిటిఆర్ఐలో పనిచేసి మాకు ఎల్లవేళలా మాకు సహకరించి రిటైర్ అయ్యి ఫంక్షన్కి వచ్చినటువంటి పెద్దలందరికీ, మరి సైంటిస్టులకు, డైరెక్టర్లకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే మా రైతు బృందాలందరికీ, రైతు సోదరులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి మదర్ టేకింగ్ ఏ కేర్ అబౌట్ ద చైల్డ్, సిటిఆర్ఐ ఇస్ టేకింగ్ ఏ కేర్ అబౌట్ ద టొబాకో ఫార్మర్. మదర్ తల్లికి పిల్లకి ఎంతైతే అభిమానం, ఆనందం ఉంటుందో టొబాకో సిటిఆర్ఐకి, టొబాకో రైతులకి అంత అభిమానం, ఒకరికొకరి మీద ఉండేటువంటి ప్రేమ అటువంటిదని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి ఎప్పుడో 77 సంవత్సరాల క్రితం ఒకరిద్దరు సైంటిస్టులతో ప్రారంభించబడినటువంటి సిటిఆర్ఐ మరి అంత ఎంతై మరి హలో ఈ రోజుని 113 వెరైటీలని మన రైతులకు అందించినటువంటి సందర్భాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి ఒకప్పుడు 2-3 ఉన్నటువంటి సైంటిస్టులు బాగా పెద్దదయ్యి 74 మంది సైంటిస్టుల దాకా వెళ్ళి మరి మంచి ప్రశాంతమైన వాతావరణంలో నడుస్తున్న సందర్భంలో WHO కంట్రోల్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు టొబాకో రిస్ట్రిక్ట్ చేయాలి, టొబాకోని తగ్గించాలి, ఆల్టర్నేటివ్ క్రాప్స్కి వెళ్ళాలని చెప్పి మరి ప్రభుత్వం మీద పెద్ద ఒత్తిడి చేయడంలో మరి ఆ సైంటిస్టులందరినీ కొత్త రిక్రూట్మెంట్ మానించి అలాట్మెంట్ ఆఫ్ అమౌంట్ తగ్గించి మరి ఈరోజు 39 మంది సైంటిస్టులతో ఈ సిటిఆర్ఐ నడుస్తుందన్న సంగతి మీ అందరికీ తెలిసిందే. టొబాకో ఫార్మర్ ఈజ్ ఏ వెరీ కల్చర్డ్ ఫార్మర్. పొగాకు రైతు ఏ పంటలోనూ నేనంత ఆదాయాన్ని తీయగలడు, పండించగలడు. ఆ రైతు మరి శుభ్రంగా, నీట్గా, కల్చర్గా, మా లేబర్ కూడా, మా దగ్గర పనిచేసే లేబర్ కూడా ఎక్కువ ఆదాయాన్ని పొందే కల్చర్గా ఉంటారు, కల్చర్ కలిగి ఉంటారు. అగ్రికల్చర్ అనేది టొబాకో ఫార్మర్కి, ఆ కల్చర్ అనే పదం ఆ అగ్రి అనే టొబాకో ఫార్మర్కి బాగా వరుసని సభాముఖంగా మనం చేస్తున్నాను. మరి ఇందాక డైరెక్టర్ గారు మాట్లాడుతూ 12,600 కోట్లు లాస్ట్ ఇయర్ ఫారిన్ ఎక్స్చేంజ్ సంపాదించి పెట్టింది విఎఫ్సి టొబాకో అని చెప్పారు. మరి రాబోయే సంవత్సరం 1,500 కోట్లు ఫారిన్ ఎక్స్చేంజ్ రావడానికి సిద్ధంగా ఉంది. టొబాకో కన్నా మించినటువంటి మంచి పంట లేదు. మరి టొబాకో 5-6 క్వింటాళ్ళు పెర్ ఎకర్కి 5-6 క్వింటాళ్ళే పండించేవాళ్ళం. కానీ ఈరోజు 1,300 నుంచి 1,400 కేజీలు పొగాకుని పండించి రైతు మంచి గిట్టుబాటు ధరను సాధించగలుగుతున్నాడు. రెండోది, ప్రపంచ మార్కెట్లో మన పొగాకుకి మంచి డిమాండ్ ఉంది. బ్రెజిల్, జింబాబ్వే లాంటి దేశాలతో సమానంగా మన పొగాకుని వాళ్ళ పక్కన పోటీ చేసి ప్రపంచ మార్కెట్లో మనం పొగాకుని అమ్ముకోగలుగుతున్నాం. మరి అలాంటి పరిస్థితి రావడానికి కారణం సిటిఐఆర్ వారు, ఐటీసీ వారు బాగా కృషి చేసి మరి మంచి వెరైటీ ఆఫ్ విత్తనాలను తీసుకొచ్చి మరి రైతులకు అందించి మన దగ్గర మంచి పొగాకు పండేటటువంటి వాతావరణాన్ని సృష్టించారు. ఒకటి, మొన్న మిచిలిన్ అనే తుఫాను వచ్చింది. ఆ తుఫానికి మా తోటలన్నీ కొట్టుకుపోయినాయి. ఇదే తుఫాను ఇతర దేశంలో ఎక్కడన్నా వచ్చుండి తోటలు కొట్టుకుపోతే ఆ దేశంలో మళ్ళీ పొగాకు పండించడానికి అవకాశం లేదు. కానీ
ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఫార్మర్స్ వాళ్ళకు ఉన్నటువంటి ఫెసిలిటీ డ్రిప్ ఇరిగేషన్ కానీ ఇంకోటి కానీ ఉపయోగించి మళ్ళీ నారు పట్టుకెళ్ళి తోటలు వేసి 70 మిలియన్లు పొగాకని అందులో 40% ఫెయిల్ అయ్యిందని అట్లాంటి చోట కూడా ఇవాళ 65 మిలియన్ల పొగాకును పండించిన సత్తా ఆంధ్రప్రదేశ్ రైతులకు ఎన్ఎల్ఎస్ రైతులకు ఉందని చెప్పి సభాముఖంగా మనం చేస్తున్నాను. మరి ఇదంతా ఈ శక్తి రావడానికి కారణం మా వెనక సిటిఆర్ వారి యొక్క మనకి ఎన్నిదల నుండి మాకు వ్యవసాయం ఎట్లా చేయాలి, ఎలా చేస్తే రైతు బాగుపడతాడని చెప్పి మమ్మల్ని అందరినీ వారు వెనకమాల నుండి మమ్మల్ని ముందుకు నడిపించినటువంటి విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. మరి అలాగే రాబోయే రోజుల్లో మాకు సక్కరవుడ్ అనేది ఒక ప్రాబ్లం ఉందని డైరెక్టర్ గారికి చెప్పడం జరిగింది. ఆల్రెడీ సక్కరవుడ్ మీద ఆయన వచ్చి 2 years అవుతుంది. ఆయన వచ్చి దాని మీద రీసెర్చ్ చేసి కొత్తగా మళ్ళీ మందులకు దాన్ని తీసుకొచ్చి నెక్స్ట్ ఇయర్కే కొద్దిమంది రైతులకి ట్రయల్ రన్గా ఇవ్వబోతున్నారనే విషయం తెలిసింది. మరి చాలా సంతోషం. అలాగే వరబంకి గురించి చెప్పారు. వరబంకి వల్ల క్రాప్ దెబ్బతింటుంది. వరబంకికి కూడా మంచి మందులు కనిపెట్టి మరి రైతులను నష్టాల్లో పోకుండా లాభాల్లో ఉండేలాగా చూడాల్సిన బాధ్యత మరి సిటిఆర్ఐ మీద ఉంది. సిటిఆర్ఐ ఈజ్ ద మదర్ ఆఫ్ ద టొబాకో ఫార్మర్స్. మరి మా శేషు మాధవన్ గారికి, మా సిటిఆర్ఐ డైరెక్టర్ గారికి మరి 77వ ఫౌండేషన్ డే జరుపుకుంటున్నందుకు, మరి ఢిల్లీ నుంచి పెద్దలను పిలిపించి ఈ సదవకాశాన్ని ఉపయోగించేలా చేసినందుకు, వారి దృష్టిలో కూడా మనం చేసేటటువంటి టొబాకో మీద చేసేటటువంటి పరిస్థితిని మరి తెలియపరిచినట్టు, అలాగే టొబాకో ఒకటే కాకుండా ఈ మధ్య రీసెంట్గా టొబాకోతో పాటు చిల్లీస్, టర్మరిక్, క్యాస్టర్, అశ్వగంధ అనేటి 4 పంటలను కూడా కలిపి మరి 4 పంటలు ప్లస్ టొబాకో 5 పంటల మీద రీసెర్చ్ చేసి రైతులకి మంచి ఆదాయాన్ని కలిగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. విత్ ఇన్ ఏ షార్ట్ టైంలో మిగతా 4 పంటలు కూడా రైతులకి అందుబాటులో ఉండేలా చేసి రైతులకు మంచి రేటు వచ్చి రైతులు సంతోషంగా ఉండేలా చేయవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సిటిఆర్ఐ వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.